మీ అందరికీ క్రీస్తునామంలో ఉన్నాలండి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుని గ్రంథంలో నుంచి ఒక మాట మనం చూడగలిగినట్లయితే, యెషయా గ్రంథము 65వ అధ్యాయము 22వ వచనంలో, నా జనులకు వృక్షాయుషమంత ఆయుష్ ఇస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే వృక్షంతోనే దేవుడు ఎందుకు పోల్చాడు అని అంటే, వృక్షాలు 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు, 9000 సంవత్సరాలు బ్రతికిన చెట్లు కూడా ఉన్నాయి. అలాంటి వృక్షాలు ఇప్పుడు కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అన్నేండ్లు కలిగిన ఆయుష్ కలిగిన వృక్షాలు మనకి కనిపిస్తాయి. అందుకే వృక్షాయుషంతో దేవుడు పోల్చాడు, అంత ఆయుష్ను మనకి ఇస్తా అంటున్నాడు కదా. ఈ లోకంలో చిన్నది మన జీవితం, 100 ఏండ్ల ఆయుష్యే. అయితే ఈ లోకంలో అన్యాయంగా బ్రతుకకుండా, లోకంలో పాపముల ద్వారా, అపరాధముల ద్వారా కదా, లోకంలో బ్రతుకకుండా ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మార్గాన్ని తెలుసుకుంటామో, ఆయన్ని సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తామో, పాప క్షమాపణ పొందుకుంటామో కదా, అలాంటి వారికి ఈ లోకంలో కూడా ఆయుష్నిచ్చి నడిపిస్తాడంట. అట్లయితే ఆ లోకంలో యుగ యుగాలు ఆ దేవునితో ఉండే ఆయుష్ని దేవుడు ఇస్తా అంటున్నాడండి. ఈ లోకంలో ఈ చిన్న ఆయుష్తో దేవుని మనం మహింపరిస్తే, ఆయన మార్గాన్ని తెలుసుకుంటే, ఆయన మార్గంలో నడిస్తే, ఈ లోకంలోనూ ఆయుష్నిచ్చి నడిపిస్తాడు. ఆ లోకంలో కూడా యుగ యుగాలు ఉండే ఆయుష్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడండి. ఇలాంటి ఆయుష్ని మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.